ఈ నెల 24న భీమవరంలో ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్, ఇస్కాన్, అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్ వద్ద నుండి హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం వరకు జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ ఉత్తరాజు కాశీ విశ్వనాథరాజు తెలియజేశారు. ఆదివారం జగన్నాథ రథయాత్ర పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్రను జరపాలని స్ఫూర్తినిచ్చారని, దానిలో భాగంగానే నెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జగన్నాథ రథయాత్రను ప్రారంభించారని తెలియజేశారు. మోడీ, చంద్రబాబు స్ఫూర్తితో ఈ నెల 24వ తేదీన భీమవరంలో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. పట్టణంలో పూరి జగన్నాథ్ రథయాత్ర జరుపుతాం చాలా సంతోషంగా ఉంది. దీన్ని అక్షయ పాత్ర వారు, ఇస్కాన్ సంస్థ వారు కలిపి ఈ రథయాత్ర జరుపుతున్నారు. ఆల్రెడీ 16వ తారీఖుని మన ముఖ్యమంత్రి గారు అమరావతిలో దీన్ని ప్రారంభం జరిగింది. అదే రోజున స్వామీజీ పెద్ద ఆయన వాళ్ళు కూడా భీమవరంలో చేయండి అని అడుగుతుంది జరిగింది. దానికి ఆనంద ఫౌండేషన్ అంగీకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ రథయాత్ర ఉద్దేశం ఏంటంటే భగవంతుడు అందరికీ సమానము, అన్ని జాతులకి, అన్ని పక్షులకి, అలాగే అన్ని జంతువులకి అందరికీ కూడా సమానంగా ఉండాలని ఈ రథయాత్ర ఉద్దేశం. ఈ రథయాత్ర గత 1000 సంవత్సరాల నుంచి పూరిలో జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది, అంటే సుమారు 10 లక్షల పైన ఈ రథయాత్రలో పాల్గొనడం జరుగుతున్నది. మన భీమవరం పట్టణంలో జరుపుతాం, చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనంద ఫౌండేషన్ వారికి అందరూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి రథయాత్రని జయప్రదంగా